మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తల్లి, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి, నువ్వు ఇష్టపడుతున్నటువంటి ఏ విషయం గురించి తెలుసుకోవాలి అని ఆశపడుతున్నావో దాని గురించి నీకు ఈరోజు ఒక వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నాను. ఈ అమ్మ చెప్పే మాటని మనస్సులో గుర్తుంచుకో. ఏ విధంగా నువ్వు నడుచుకోవాలి, అమ్మ యొక్క మాటల్లోని అర్థం పరమార్థాన్ని నువ్వు గ్రహించు. ఖచ్చితంగా నీ జీవితం అనేది ఒక మంచి దారిలో నడుస్తుంది. ప్రయత్నపూర్వకంగా కొంతకాలం మౌనం అనేది వహించు. ప్రయోజనాలు అనేటువంటివి వాటంతట అవే సిద్ధిస్తాయి. అలా కాకుండా నువ్వు ఏదైనా పొరపాటున నోరు జారితే సమస్యలనేవి నీ ముందుకి నిన్ను నెట్టుకొని వెళుతూ ఉంటాయి. ఎవరి వెంటో పడేది నువ్వే. ఏవేవో చికాకులు తెచ్చుకునేది కూడా నువ్వే. వాళ్ళు దూరమయ్యేసరికి నువ్వు తయారు చేసుకున్నటువంటి దుఃఖంలో, నువ్వు నడిచినటువంటి బాటలో ఎదురయ్యేటువంటి ముళ్ళల్లో చిక్కుకునేది నువ్వే. కాబట్టి ఎంత ప్రశాంతంగా, ఎంత మౌనంగా ఉండగలుగుతావో అంతటి సంపదని, అంతటి సంతోషాన్ని నువ్వు పొందుతావు. తక్కువగా మాట్లాడటం, తక్కువగా కలవటం, నీ పని నువ్వు ఉండటం, అంటే వేరొకరి జోలికి వెళ్ళకుండా, అతి ఆశలకి పోకుండా నీ వరకు నువ్వు ఉండటం నీకు మనశ్శాంతికై నీవు చేయవలసినటువంటి ఒక మహాయజ్ఞముల్లాంటివి. నువ్వు కొత్తగా ఏమీ దిగులు పడద్దు. నీలో ఉండేది, నిన్ను వెలిగించేది, నీకై ఒక మంచి బాటను వేసేది నేనే. మన పర భేదాలు అనేటువంటివి ఎన్నో రూపాలుగా, ఎన్నో రకాలుగా నడుస్తూ ఉంటాయి. అంటే మనవాళ్ళు, పరాయి వాళ్ళు అనేటువంటివి చాలా సందర్భాలలో బయటపడుతూ ఉంటాయి. వాటిని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే ఎవరు మనవారు, ఏది మన కోసం, మంచా చెడా అనేది నువ్వు గ్రహించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషాన్ని పొందుతావు. నువ్వు పెంచుకునేటువంటి కొన్ని ఇష్టాల వెనుక కొత్త కష్టాలు అనేటువంటివి దాగి ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగేసినట్లయితే కనుక నీ జీవితానికి నీ నమ్మకమే ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఎంతవరకు నమ్మాలి, ఎవరిని నమ్మాలి అనేది నువ్వు గ్రహించుకో. నీ విశ్వాసానికి ఈ యొక్క విశ్వం సైతం కట్టుబడి ఉంటుంది. పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీకొచ్చేటువంటి ప్రమాదాల నుంచి నిన్ను నేను ఎదుర్కొంటాను. ఎలాంటి ప్రమాదాలైనా సరే నీ జీవితంలోనికి రావాలి అంటే ఈ అమ్మను దాటుకొని వచ్చేలాగా నేను చూసుకుంటాను. నాపై నమ్మకము ఉంచు. నువ్వు ఎంత పాకులాడి, ఎంత ప్రయాసపడినా కూడా ఒక్కొక్కసారి నష్టపోయేటువంటి రోజులు, సమయం అనేది ముందు కనబడుతూ ఉంది. వాటి నుంచి నువ్వు తప్పించుకొని మంచి మార్గంలో నడవటం కోసం అమ్మగా నీకు ఈ వాగ్దానాన్ని నేను ఇస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ అమ్మ మాట వింటావో అప్పుడే నీ జీవితం సంతోషమయమవుతుంది. బ్రహ్మజీ వైద్య సిద్ధిని ఒక పక్కన పెట్టేసి బాహ్య సుఖాలు ఇంకెంతకాలం ఎందుకు వేరే వారి పట్ల, వేరే దాని పట్ల ఆశని పెంచుకోవటం? నేను నీతో ఉండగా ఓటమిని నువ్వు ఒప్పుకోవాల్సిన పని లేదు. ఓటమే కాదు, ఎలాంటి తప్పుని కూడా నువ్వు ఒప్పుకోవద్దు. నువ్వు చెయ్యని తప్పులని నీపై వేసుకునే ప్రయత్నం అస్సలుకే చేయవద్దు. ఏదో లేదనే దిగులుకి, అన్నీ ఉన్నాయనేటువంటి అహంకారానికి అందనటువంటి అతీతులకు ఆధీనం నేను. ఏదో లేదు అని నువ్వు అస్సలకే బాధపడవద్దు. అహంకారంగా ఉన్నారు అని కూడా వాళ్ళని చూసి నువ్వు మాట్లాడవద్దు. వాళ్ళందరికీ వాటన్నింటికీ కావలసినటువంటి
పరిష్కారాన్ని, వారికి జరగవలసినటువంటి మంచి చెడులను చూసేది కూడా నేనే. అలాంటప్పుడు నీ జీవితంలో నీకు ఎలాంటి మంచి ఉపదేశం ఇవ్వాలి, నువ్వు ఎలాంటి మంచి బాటలో నడవాలి అనేటువంటిది అమ్మగా నేను ఇక్కడ నీకు చెబుతూ ఉన్నాను. నీది కేవలం అహం కాదు, అది నీకు నాకు అడ్డుగా నిలబడినటువంటి గోడ. అహంకారాన్ని వీడి అమ్మ యొక్క మాటని ఒక్కసారి చెవిన పెట్టుకో. ఆ తల్లిని మనస్సులో స్మరించుకో. అమ్మ వేసిన బాటలో నీ అడుగులు వేయటానికి ప్రయత్నం చేయి. అద్భుతమైన ఆనందకరమైనటువంటి జీవితం నీ సొంతం కాబోతుంది. గతంలో నిన్నింకా పిలవని పలకనించని వారిని నువ్వు తలవద్దు. గతం తాలూకు జ్ఞాపకాలనేది నువ్వు అస్సలకి ఊహించుకోవద్దు. అంతటితో ఆ చెడు అనేది నీ నుంచి వైదొలిగి వెళ్ళిపోయింది. వాటిని నువ్వు మళ్ళీ జీవితంలోనికి అస్సలు ఆహ్వానించవద్దు. దిగులు అంతా కూడా దిగులు పడటంలోనే ఉంటుంది. నిజానికి నువ్వు కోల్పోవటంలో ఎలాంటి దిగులు లేదు. అదంతా కూడా నీ మంచి కోసమే. ఆ కోల్పోయిన దానిలో నీ జీవితం ఎంతో మంచితనాన్ని, ఎంతో సంతోషాన్ని ఎదురుగా రావటం కోసమే నువ్వు దానిని కోల్పోయావు. ఎప్పుడూ కూడా కోల్పోయిన దాని గురించి బాధపడుతూ ఆలోచిస్తూ జీవితాన్ని అక్కడితో ఆపివేయకూడదు. ఆ ఆలోచనలతో అస్సలు బాధపడకూడదు. ముందడుగు వేసినట్లయితే నిన్ను ముందుండి నడిపించేటువంటి అమ్మని ఎదురుగా కనబడుతుంది. నేడు నీ మనస్సును మెప్పించేది, ఒకనాడు నీ మనస్సును నొప్పించేటువంటిది అన్నీ కూడా గతంలోనే వదిలివేసేయి. ముందు ముందు నీకంటూ ఒక మంచి రోజులు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. అహంకార మమకారాలు శాంతిని స్వాధీనం చేసుకుంటాయి. వాటిని ఓ కంట కనిపెడుతూ ఉండు. అహంకారం ఉంది కదా అని చెప్పి, అలాగే గర్వం ఉంది కదా అని చెప్పి వారిష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. వారు ఎవరు, నీతో ఎలా నడుచుకుంటున్నారు, నీ జీవితానికి వారి వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి కష్టం కలుగుతుంది అనేది నువ్వు గమనించగలిగినట్లయితే నీ జీవితం సంతోషమయమని అవుతుంది. మంచి పనులు చేయటం అనేది చాలా సులభమే. కానీ ఆ మంచి పని చేశాను అనేటువంటిది అహం రాకుండా చూసుకోవటంలో ఉన్నటువంటిది చాలా కష్టం. నేనే చేశాను ఇది అనేటువంటిది ఒక అహంకారానికి దారి చూపిస్తుంది. అలా అహం పెంచుకోకుండా మంచితనంతో బ్రతకగలిగినట్లయితే జీవితం సంతోషంగా ఉంటుంది. సక్రమంగా నడుచుకో. అలా నిన్ను నన్ను వదిలి ఉండలేవు, అలా అయితే ఎలా అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుణపాఠాన్ని నేర్పించు. ఎన్ని పనులు చేసినా, ఎంత చేసినా కూడా నీకంటూ ఒక అమ్మ ఉంది. ఆ అమ్మని ఒక్కసారి మనస్సులో స్మరించుకుంటే నీకు కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. కాబట్టి గతం తాలూకు జ్ఞాపకాలను వదిలేసి ముందడుగు వేసి జీవితంలో నీకంటూ ఒక మంచి రోజు ఉంది అని గ్రహించు. అమ్మ మాటని ఒక్కసారి విను.